ఉగ్రవాదంపై భారత్ పోరాటం కొనసాగుతుందన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్. దురదృష్టవశాత్తు భారత్ పొరుగు దేశాలన్నీ మంచివి కావన్నారు. పాక్ నిత్యం ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని చెప్పారు. అహ్మదాబాద్ ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. రక్షణ రంగంలో భారత్ ఎగుమతులు పెరిగాయన్నారు బీజేపీ నేతలు. ఉగ్రవాదం నుంచి ప్రజలను రక్షించుకునే హక్కు భారత్కు ఉందన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగదోసే కయ్యాల మారి పొరుగుదేశమని విమర్శించారు. ప్రతి దేశానికి ఇరుగు పొరుగు దేశాలు ఉంటాయన్నారు. దురదృష్టవశాత్తు భారత్ పొరుగు దేశాలన్నీ మంచివి కావన్నారు. ఐఐటి మద్రాస్లో ఓ ప్రోగ్రాంలో పాల్గొన్న జైశంకర్ ఆపరేషన్ సింధూర్ టైంలో ఇతర దేశాల జోక్యం లేదన్నారు. అరుణాచల్ ఎప్పుడూ భారత్లోనే ఉంటుందన్నారు జైశంకర్. But you can also have bad neighbors. Unfortunately, we do. A country decides that they will deliberately, persistently, unrepentantly continue with terrorism. We have a right to defend our people against terrorism. We will exercise that right. How we exercise that right is up to us. అహ్మదాబాద్ ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ప్రాజెక్టులో మొత్తం 12 స్టేషన్లు ఉంటాయని చెప్పారు. గుజరాత్లో సబర్మతి, ముంబైలో బీకేసీ టెర్మినల్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు వైష్ణవ్. इतनी रैपिडली उसमें काम हो रहा है इस टेक्नोलॉजी के कारण. अगेन दिस इज अनदर टेक्नोलॉजी विच विल गो बैक टू जापान. इतना बड़ा प्रोजेक्ट और इतने फास्ट पेस पे काम करना अपने आप में बहुत बड़ा चैलेंज है. రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి దిశగా పయనిస్తోందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. డిఫెన్స్ ఇండస్ట్రీలో స్టార్టప్లు అద్భుతంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. రాబోయే 15 ఏళ్లలో ఆయుధాల ఎగుమతిదారుగా భారత్ మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్లో పర్యటించిన రాజ్నాథ్ వైట్ కలర్ టెర్రరిజంపై ఆందోళన వ్యక్తం చేశారు. और मैं जो भी यहाँ पर इनोवेटर्स हमारे स्टार्टअप्स होते हैं उनका भी मैं आह्वान करना चाहता हूँ, वो डिफेंस के भी चैलेंजेस को लें और उस पर वो काम करें. और जो भी वो रिसर्च करके जो निकालेंगे, जो भी चीजें तैयार करेंगे, हम उसको अडॉप्ट करने की कोशिश भी करेंगे. దేశంలో ఫార్మా ఇండస్ట్రీ అత్యంత వేగంగా విస్తరిస్తోందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఫార్మా కోపోయా 10వ ఎడిషన్లో పాల్గొన్నారు. ఫార్మా ఎగుమతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. నాణ్యత, భద్రతలో ఎలాంటి రాజీ పడటం లేదన్నారు నడ్డా. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ప్రైవేట్ రంగాన్ని ఎన్డీఏ సర్కార్ ప్రోత్సహిస్తోందన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు 1,00,000 కోట్ల నిధిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.